అదేలేండి రేషన్ రావట్లేదు. బాధపడకండి. సార్ 5017. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మీరు కూడా డిస్కౌంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ అండి. బిల్లా ఓకే అండి. ఆయిల్ బాటిల్ డిక్కీలో పెట్టేస్తానండి. మరి ఆ తాతగారు అయితే మరి ఇంటి నుంచి వెళ్ళి భిక్షాటన చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 6 గంటలు కావస్తుందంటండి. సాయంత్రం 6 గంటలు అయితే మరి ఆ బామ్మగారికి అయితే ఈ సరుకులన్నీ నేనైతే హ్యాండ్ ఓవర్ చేస్తానండి. మరి ఇవి మనకి స్పాన్సర్ చేసింది మన రెస్పెక్టెడ్ ఫాలోవర్స్లో ఒకరండి, పవన్ సాయి గారండి. మన అందరి తరపు నుంచి మరి వారికైతే ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి. ఇదే కదా మీకోసమని తీసుకొచ్చానమ్మా. అయితే పవన్ సాయి గారు అని చెప్పి ఒకసారి మీకు అందజేయమని చెప్పి సరుకులన్నీ ఇచ్చారండి. అదండి, మీరు చపాతీ ఒకటి తింటారు కదమ్మా, అవి చపాతీ పిండి కూడా తెచ్చాను, అలాగే రైస్ బ్యాగులు 2 తెచ్చాను అనమాట. అండి మీరు నడనికి రాదా మీకు కూడా? అరే చిన్నపిల్లలు తెచ్చి ఇస్తారా? ఇక తాతగారే ఏదైనా తీసుకొచ్చి మీకు ఇస్తారు. అరే అవునండి. ఇక పిల్లలందరూ సపోర్ట్ చేస్తారా? మంచిగా సపోర్ట్ చేయండి బామ్మగారికి, సరేనా? మీ ఇంట్లో పెట్టేస్తానమ్మా, ఇక్కడ పెట్టేస్తారా? ఇదిగోండి అమ్మా. యాక్చువల్గా నేను తాతగారు రోడ్డు మీద కనిపించారు అనమాట. తాతగారికి ఎక్కువ ఒక పెద్ద మూట ఇచ్చినా కానీ మోయలేని పరిస్థితి, అందుకని చెప్పి చిన్న సహాయం చేశాను నిన్న. ఈ రోజు అయితే మీకు ఈ సహాయం అయితే తీసుకొచ్చానండి. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళకి సహాయం అందించండి. మీకు చేతనైనంత, ఏదో కూర లేకపోతే ఏదైనా అట్లా. పిల్లలు అయితే మంచినీళ్ళు అది ఇస్తారంట, మంచిది. హాయ్ పిల్లలు అందరికీ హాయ్. బాగా చదువుకుంటారా? స్కూల్కి వెళ్తారా? మామగారికి సాయం చేయండి, సరేనా? దేవుడు మీకు మంచిగా భవిష్యత్తు ఇస్తాడు, ఓకేనా? తాతగారు వస్తే కనుక నేను వచ్చి వెళ్ళానని చెప్పండి, అలాగే అడిగానని చెప్పండి, సరేనమ్మా? ఉండండి అమ్మా, ఉండండి. సరే అండి, ఉండండి. బాయ్ అందరికీ, బాయ్.